ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్రెడ్డికి 14 రోజుల రిమాండ్. సో మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్రెడ్డికి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను చంచల్గూడ జైలుకి అయితే తరలించారు. పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్లో డీఎస్పీగా పనిచేస్తున్న సంకిరెడ్డి భీమ్రెడ్డి ఇంటితో పాటు 15 చోట్ల ఏకకాలంలో గురువారం అనిసా నిర్వహించిన సోదాల్లో కళ్ళు తెరిచి ఆస్తులు కనుగొన్న సంగతి తెలిసిందే. వీటి విలువ 200 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేశారు. కేసు నమోదు కావడంతో ఏసీబీ అధికారులు అరెస్ట్ అయితే చేశారనమాట. వాస్తవానికి మొన్న గురువారం అరెస్ట్ చేయాల్సిందే, కానీ సోదాలకు వచ్చిన అధికారులు చూసి భీమిరెడ్డి అస్వస్థకు గురి కావడంతో ఆసుపత్రి తరలించారు. అప్పుడు నోటీసులు ఇచ్చి వెళ్ళిపోయారు. మరోవైపు రోజులు గడుస్తున్నా అతన్ని అరెస్ట్ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై పలువురు ఫిర్యాదు కూడా చేయడంతో ఎట్టకేలకు ఆయన అయితే అరెస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా అవినీతి అధికారులు భరతం పట్టేందుకు ఏసీబీ అయితే రంగంలోకి దిగి ఎక్కడికక్కడైతే చేస్తోంది. సో ఉద్యోగులకు సంబంధించి ఇది హెచ్చరిక అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడే మనకి అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్